తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కాగానే వాయిదా పడింది. కేబినెట్ సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని మంత్రి సభలో ప్రకటించారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే ప్రత్యేక సమావేశమని చెప్పినా ప్రభుత్వం సన్నద్దం కాకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సమావేశం ప్రారంభమైన నిమిషానికే వాయిదా వేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ఇప్పటికే బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో జరగనున్న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. ఈ 2 నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. ఆ తర్వాత వీటిని అసెంబ్లీ శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఇక సభలో సీఎం రేవంత్ 2 కీలక అంశాలపై ప్రకటన చేసి వాటిపై చర్చించనున్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సమగ్ర ఇంటింటి కులగణనపై రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఈ అంశాలపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపించనుంది. అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ at 2 PM టుడే. రైట్గా తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నిమిషానికే వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్. దీపిక, ఇవాళ ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది, ఉదయం 10 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశానికి ముందే కేబినెట్ సమావేశం మొదలైంది. తొలుతగా కేబినెట్ సమావేశం గంట పాటు జరుగుతుంది, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం జరుగుతాయి. కానీ కేబినెట్ సమావేశం జరుగుతుండగానే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 11 గంటలకు ప్రారంభమైంది. ఏదైతే శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుంది, 2 ముఖ్యమైనటువంటి దానికి సంబంధించి చర్చ జరుగుతుంది కనుక కేబినెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ నిర్వహించాలని కోరడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 2 గంటల వరకు శాసనసభను వాయిదా వేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులంతా కలిసి కేబినెట్ సమావేశంలో ఉన్నారు. అయితే ప్రధానంగా కులగణన, సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి అంశంపైన, ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి చర్చ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది కనుక 2 గంటలకు మళ్ళీ శాసనసభ ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. సో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మనకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం 3 వర్గాలుగా 3 గ్రూపులుగా చేశారు. దాంట్లో గ్రూప్ 1 సంబంధించి ఎస్సీలో అత్యంత వెనుకబడిన సంబంధించిన కులాలకు సంబంధించి 1%, గ్రూప్ 2లో మాదిగ ఉప కులాలకు 9%, గ్రూప్ 3లో మాల ఉప కులాలకు 5%గా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ప్రస్తుతం సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి అంశం విషయంలో ప్రస్తుతం కేబినెట్లో చర్చ జరుగుతుంది. సో ఈ అంశంపైన చర్చ జరిగిన తర్వాత కేబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీకి వస్తారు. సో 2 గంటలకు మళ్ళీ కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు మధ్యాహ్నం కల్లానే అసెంబ్లీ సమావేశం ముగుస్తుంది అనుకున్నాం. కానీ మధ్యాహ్నమే 2 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభమవుతుంది కనుక ఇవాళ రాత్రి దాకా కూడా అసెంబ్లీలో అయితే సమగ్ర కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.